ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి వీరయ్యతో మాట్లాడదాం. అదిగో వీరయ్య వెళుతున్నాడు. ఇదిగో వీరయ్య మాట. కూర్చో వీరయ్య. ఏంటి శాస్త్రి గారు? అదే నీ కూతురు మల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావట కదా. వచ్చిన సంబంధం చెడిపోయింది. గిట్టని వాళ్ళెవరో నా కూతురు మీద అన్యాయంగా నిందలు వేస్తున్నారు. చూడు వీరయ్య, లోకులు కాకులు అన్నారు. వాళ్ళ సంగతి వదిలే. నీ ఆరాటం నీదే గాని అసలు మళ్ళీ మనసులో ఎవరైనా ఉన్నారేమోనని తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించావా? జాన్ బాబు, మీరు చెప్పేది ఆ శివ గురించేనా? అవును వీరయ్య, శివ చాలా మంచివాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేనివాడు. అందుకే మళ్ళీ శివ మీద మనసు పడింది. శివానే తన భర్త కావాలని గుళ్ళో సీతమ్మ చెట్టుకి ముడుపుని కూడా కట్టింది. ఏంటమ్మా మీరు చెప్పేది? నిజంగానా? అవును వీరయ్య, నీతో చెప్పుకోలేక, మరో మగాన్ని తన భర్తగా ఒప్పుకోలేక తన కడుపులో బాధని మాతో చెప్పుకొని ఏడ్చింది. పాపం, తల్లి లేని పిల్ల. నువ్వేమో ఆ పట్నం సంబంధాన్నే ఖాయం చేస్తానంటున్నావు. దిక్కుతోచక తనలో తనే నలిగిపోతుంది. మరి నా కూతురిదంతా నాతో చెప్పలేదే? ఎలా చెప్తుంది? ఏనాడైనా నువ్వు కోప్పడ్డం తప్ప మెల్లిగా అడిగి చూశావా? లేదే. నేను తండ్రిగా ఆజ్ఞాపిస్తున్నాను అని పంతంగా మాట్లాడితే ఏ కూతురైనా తన ప్రేమ గురించి బయట పెట్టగలుగుతుందా? ఇప్పటికైనా మా మాట విని మల్లీకి శివకి పెళ్లి చేస్తే చాలా మంచిది. మీరు చెప్పింది బాగుందమ్మా, కానీ ఆ శివ మరీ అమాయకుడిలా ఉంటాడు. ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు. పైగా శివకి తన గతమే గుర్తులేదు. మేమేదో చెప్పామని కాదు, నువ్వే ఆలోచించు. అలాగేనయ్యా, ఒకసారి మల్లితో నేను మాట్లాడాక ఒక నిర్ణయానికి వస్తాను. వెళ్ళొస్తాను. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అక్కేంటి మొబైల్లో ఏదో సీక్రెట్గా చూసుకుంటూ తెగ మురిసిపోతోంది. బావేమో కాళ్ళు విరిగి ఓ మూలన పడుంటే హ్యాపీగా అక్కేమో రీల్స్ చూస్తోందా, లేక ఇంకేదైనానా? ఆ మొబైల్లో మనకు కావాల్సిన క్లూ ఏదో దొరికేలానే ఉందే. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, చెప్పు. అమ్మా, నాకక్కడ నిద్ర పట్టడం లేదు, అందుకే వచ్చేసాను. నాని, నీకు చెప్పాను కదా, నాన్నగారు ఒక్కరే ఉంటే కష్టం, మగపిల్లాడివి, తోడుగా ఉండద్దు. ఏంటి ఉండేది? నాన్నేమో వీల్ చైర్లోనే నిద్రపోతున్నాడు, లేప్తేనేమో నువ్వు పడుకో అన్నాడు.
అందుకే నీ దగ్గరే పడుకుంటాను. ప్లీజ్ అమ్మా. సరే దా. ఇటు పడుకో. జోజో అమ్మా, నాన్న మళ్ళీ మామూలు మనిషిలా అవుతాడా లేదా? తప్పకుండా అవుతారు. ఇంకా ఎప్పుడు? నాన్నని అలా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. నాకు చాలా బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం? ఏం చేస్తామని బావ దగ్గర కొడుకుని పడుకోమంటుందా? తను మాత్రం హ్యాపీగా మొబైల్ చూసుకుంటూ టైం పాస్ చేస్తుందా? అవును, మొగుడి గదిలో ఉండకుండా అక్క ఇలా విడిగా ఎందుకుంటోంది? హ్మ్, ఏదో ఉంది. చెప్తా. అమ్మా, నువ్వు ఒక పాట పాడతావా? ఎప్పుడా? ప్లీజ్ అమ్మా. సరే, మరి నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోవాలి. సరే. లాలీ 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 వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి. ఓహో, క్యాంపుకి వెళ్ళినప్పుడు ఆ శివగాడికి అక్కకి మధ్య చాలా చాలా జరిగిందన్నమాట. ఈ స్వీట్ మెమొరీస్ని చూసుకునేనా పరవశించిపోతోంది. మాధవి, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. శివ నావాడు కావాలి అనుకున్నాను. ఆడితోనే నాకు ముడిపడాలని ఆశపడ్డాను. సీతమ్మ చెట్టు సాక్షిగా ముడుపు కట్టిన పసుపు తాడినివాళ నా మనసైనోడి చేతికి కట్టేశాను. ఇక ఆడితోనే పెళ్లి తప్పకుండా జరిగిపోతుంది. మళ్ళీ అమ్మా, మళ్ళీ నిన్నే. అరే శివ, ఇంత రాత్రిపూట వచ్చావేంట్రా? శివా, శివా, శివా. నానా,
శివ ఏడి? ఇప్పుడే పిలిచావు కదా, ఎటెళ్ళిపోయాడు? అమ్మా మళ్ళీ ఇట్రామ్మా. శివ అంటే నీకు అంతిష్టమా? పిచ్చి పిల్ల, మరి ఇన్నాళ్ళు నాతో చెప్పలేదేమ్మా? పెళ్లి సంబంధాలు తేవద్దన్నాను కదా. అవునవును, బుర్రలేనోన్నే, నేనే తెలుసుకోలేకపోయాను. నాన్న, నువ్వు ఏమనుకుంటావో అని. నువ్వు అంతగా మనసు పడితే నేనెందుకు కాదంటానమ్మా? నాతో చెప్పలేదు సరే, కనీసం శివతో అయినా చెప్పావా? ఆడపిల్లని నీతోనే చెప్పలేని దాన్ని ఆడితో ఎట్టా చెప్తాను? చెప్పకపోతే వాడికైనా ఎలా తెలుస్తుంది? నువ్వు తెలుసుకున్నట్టే తను కూడా తెలుసుకోవాలిగా. అంటే ఇప్పటిదాకా శివకు కూడా ఇష్టమని చెప్పలేదా? ఉహుం. ఏంటి మళ్ళీ ఒకరికొకరు బాగా సరిపోయారు. అవును, శివకి తన గతమే గుర్తులేదు కదా, మరి ఆ గతంలో వాడికి ఎవరైనా ఆడదుంటే? ఉండదు, నువ్వట్టా అనమాకు. కోపం తెచ్చుకోకే. సంబంధం కలుపుకునే ముందు అన్నీ తెలుసుకోవడం మంచిదే కదా. ఏమో, అదంతా నాకు తెలీదు. నాకు కావాలంతే. సరే అట్టాగే, అన్నీ నేనే తెలుసుకుంటానులే. కాబోయే అల్లుడితో వివరంగా మాట్లాడతాను. మాధవి, నాకు దక్కాల్సిన బావని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఈ ఇంటి కోడలి హోదాలో పెత్తనం చెలాయిస్తూ నన్నే తొక్కేయాలని చూస్తావా? ఇన్నాళ్లకి నిన్ను చావు దెబ్బ కొట్టే అవకాశం నాకు దొరికింది. బేబీ, ఏమైంది నీకు? అలా ఉన్నావేంటి? దెయ్యం, గెలుపనే దెయ్యం పట్టింది డాడ్. నువ్వు ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా? ఈ ఫోటోల్ని చూస్తే నీకు కూడా అర్థమవుతుంది. మాధవి ఆ డ్రైవర్ గాడితో ఇంత క్లోజ్గా ఫోటో దిగిందా? దిగిందా కాదు, దిగింది. చిన్నాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనే అనుమానాన్ని నిరూపించే బలమైన సాక్ష్యం దొరికింది. ఈ ఫోటోని నువ్వు ఎలా సంపాదించావమ్మా? మనసుంటే మార్గం ఉంటుంది డాడ్. మాధవి సీక్రెట్గా తన మొబైల్లో ఏదో చూసుకొని మురిసిపోతుంటే నాకు అనుమానం వచ్చింది. గదిలో లేనప్పుడు తన మొబైల్ ఓపెన్ చేసి చూశాను. ఈ ఫోటోల్ని చూడగానే నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. క్షణాల్లో వాటిని కాపీ చేశాను. ఇప్పుడు నీకు చూపించాను. అమ్మో అమ్మో, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ మాధవి ఇంత గ్రంథం నడుపుతోందా? ఎస్, క్యాంపుకి నిన్ను నన్ను రావద్దనడానికి, కావాలనే ఆ శివాని తనతో ఒంటరిగా తీసుకెళ్లడానికి కారణం ఈ అక్రమ సంబంధమే. మంత్రి గారిని కలవడం అనే సాకుతో వాళ్ళిద్దరూ సిటీలో రెచ్చిపోయి ఎంజాయ్ చేశారన్నమాట. మా కోడలు నిప్పు, మా మాధవి బంగారం అని అక్కా బావ ఇన్నాళ్ళు తెగ సపోర్ట్ చేశారు కదా. ఈ ఫోటో చూపిస్తే అప్పుడేమంటారో? డాడ్, దాని వేలితో దానికన్నే పొడవాలి. మాధవి అన్నయ్య చేతే
దాన్ని చీకొట్టించాలి. నలుగురి ముందు తల దించుకునేలా చేసి చీకటి తప్పుకి శిక్షగా ఆ మాధవిని మెడపట్టి బయటికి గెంటించాలి. ట్రంప్ కార్డు లాంటి ఈ ఆధారం ఒక్కటి చాలమ్మా మాధవి చాప్టర్ని క్లోజ్ చేయడానికి. ఆ తరువాత ఇంటి మీద కంట్రోల్ నీకు, బావ పక్కన ప్లేస్ నాకు. సోగ్గాడు సోంబేరిలా పడుకున్నట్టున్నాడు. చెత్త. ప్రసాదు, అటు చూడు. రేయ్ రేయ్, ముప్పొద్దులా మింగుతూ కుంభకర్ణుడిలాగా బాగానే పడుకున్నావే. పనేమీ లేదు కదా అని హ్యాపీగా తొంగున్నావు. మేము ఫామ్ హౌస్కి వెళ్ళాలి. కార్తీ, కారు తీయమంటే ఏంట్రా చూస్తున్నావు? తీస్తాను గాని చిన్నమ్మగారికి చెప్పారా? ఏంట్రా చెప్పేది? డ్రైవర్ గడివి నోరు మూసుకొని పదా. అది కాదు, తను చెప్పకుండా కారు తీయొద్దని మాధవమ్మ గారు గట్టిగా చెప్పారు. రేయ్, నేను ఆ మాధవ్కే అన్నయ్యని. నేను చెప్తే తను చెప్పినట్టే. పద, స్టార్ట్ చేయి. చిన్నమ్మగారైనా చెప్పాలి, హర్ష సారైనా చెప్పాలి. అప్పుడే కారు కదిలేది. నీ అబ్బా, ఎంత పొగర్రా నీకు! ఇదిగో ప్రసాదు, తప్పుగా మాట్లాడొద్దు. ఇంటి కోడలి అన్నగారిని పేరు పెట్టి పిలుస్తావా? ఏం ఒళ్ళు కొవ్వెక్కిందా? తీ ముందు. నేను తీనంటే తీనంతే. రేయ్, మా మాటనే కాదంటావా? నిన్ను సార్, అలా వీపు మీద కాదు, వాడి మూతి మీద గుద్దు. ఏం జరిగింది? తను ఎందుకు కొడుతున్నారు? ఎందుకా అడిగేవాళ్ళు లేక వీడికి బాగా బలిసింది. అన్నయ్య, మాట మాట జాగ్రత్తగా రానివ్వు. ఏంటి చెల్లెమ్మా, ఈ డ్రైవర్ గారికి సపోర్ట్గా నువ్వు నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఏం మాధవి, తోడబుట్టిన వాడికంటే నీకు ఈ పనోడే ఎక్కువైపోయాడా? స్టాప్ ఇట్. ఏంటక్కా, అసలేం జరుగుతుందో తెలియకుండా నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? శివ, ఏం జరిగిందో చెప్పు. వీళ్ళు బయటికి వెళ్ళాలి, కారు తీ అన్నారు. నేనేమో చిన్నమ్మగారికి కానీ హర్ష గారికి కానీ చెప్పకుండా కారు తీయొద్దన్నారు అని చెప్పాను. అప్పుడు వీళ్ళేమో కావాలనే నన్ను ఇప్పుడు చెప్పండి, తన మీద అజమాయిషి చూపించడానికి మీరెవరు? నేను నీ అన్నయ్యని. అయితే నీకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? చూసారా 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 బావగారు, మీ కళ్ళ ముందే ఈ మాధవి ఆ డ్రైవర్ గారిని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ప్రసాద్, తప్పుగా మాట్లాడావంటే నేను ఊరుకోను. విన్నారా విన్నారా? మీరే చెప్పండి, నా చెల్లెళ్ళు ఏం చేస్తుందో అసలు ఏమైనా బాగుందా? అవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎందుకు నవ్విపోతారండి? కార్ తీనంత మాత్రాన కొట్టి చంపేస్తారా? ఏం డ్రైవర్ అంటే అంత చిన్న చూపా మీకు? లక్ష్మయ్య, నువ్వాగు. శివ, వాళ్ళు గొడవ చేస్తే నువ్వు మాతో చెప్పొచ్చు కదా.
కొట్లాట దాకా తెచ్చుకోవడం ఎందుకు? అత్తయ్య, జరిగింది కొట్లాట కాదు, దాడి. అన్యాయంగా దాడి చేసిన వాళ్ళు సొంత వాళ్ళైనా సరే ఊరుకునేది లేదు. అంటే ఏంటి? మా బావగారి పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావా? ఇన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తే ఏమో అనుకున్నాను, అది నిజమేనన్నమాట. ఇంత జరిగాక నేను ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? ఇప్పుడే వెళ్ళి హర్ష గారితో మీరందరూ శివ అనుకుంటున్న అమాయకుడే నా రాధ, నా భర్త, నా సర్వస్వం అని చెప్పేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది నా భర్త, నా బ్రతుకు, నా జీవితం.